మిజోరంలోని ప్రధాని మోడీ పర్యటించారు. బైరాబీ సైరంగ్ రైల్వే లైన్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. మిజోరం ప్రజలకు రైల్వే లైన్ ఆలస్యంగా అందినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే కనెక్షన్ కాదన్నారు. మిగతా మినహాయింపుల కంటే ఇది మిజోరం కోసం పరివర్తనాత్మక జీవనాధారంగా మారుతుంది అన్నారు. ప్రజల జీవితాలు, జీవనోపాధులు విప్లవాత్మకంగా మారుతాయని పేర్కొన్నారు. రైల్వే లైన్ రైతులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాగే పర్యాటక రంగం, రవాణా రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. Traveling to various places, staying in hotels and eating out will become cheaper. This will help more people travel, explore and enjoy different parts of our country. Tourist hubs like the Northeast will particularly benefit from it. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of Make in India and exports. Traveling to various places, staying in hotels and eating out will become cheaper. This will help more people travel, explore and enjoy different parts of our country. Tourist hubs like the Northeast will particularly benefit from it. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of Make in India and exports. Traveling to various places, staying. మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 2023లో హింసాకాండ తర్వాత మణిపూర్ను సందర్శించడం తొలిసారి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థిరత్వం, న్యాయం, సత్యం లేకుండా అభివృద్ధి జరగదని మోడీ చెప్పారు. హింస ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. भारत सरकार आपके साथ है, मणिपुर के लोगों के साथ है। मणिपुर में जिंदगी को फिर से पटरी पर लाने के लिए भारत सरकार हर संभव प्रयास कर रही है। जो बेघर हो गए ऐसे परिवारों के लिए 7,000 नए घर बनाने के लिए हमारी सरकार मदद दे रही है। हाल में ही करीब 3,000 करोड़ रुपए का स्पेशल पैकेज भी स्वीकृत किया गया है। विस्थापितों की मदद के लिए 500 करोड़ रुपए का विशेष प्रावधान किया गया है। मैं मणिपुर के ट्राइबल नौजवानों के सपने और उनके संघर्षों के बारे में अच्छी तरह जानता हूं। आपकी चिंताओं को दूर करने के लिए अलग अलग समाधानों पर काम हो रहे हैं। सरकार का प्रयास है कि गवर्नेंस की जो लोकल बॉडीज है उनको भी मजबूत किया जाए। इनके विकास के लिए उचित మణిపూర్ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరం అయ్యామని చిన్నారులు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోడీ చలించిపోయారు. ప్రధాని మోడీ మణిపూర్ టూర్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సెటైర్లు వేశారు. మణిపూర్లో మోడీది పిట్టి స్టాప్ పర్యటన అంటూ కామెంట్ చేశారు. 3 గంటలు మాత్రమే పర్యటించడం మణిపూర్ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. రోడ్ షోలు నిర్వహించడం అంటే ప్రజల గాయాలను క్రూరంగా పొడవడమేనని తెలిపారు. ప్రధాని చాలా రోజుల క్రితమే పర్యటిస్తే బాగుండేదని చెప్పారు.
హైదరాబాద్లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసింది. పాత స్కూల్లో మత్తుమందును ఒక ముఠా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నట్లుగా నిర్ధారించారు. తయారు చేస్తున్న మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. గద్వాల గర్జన సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదన్నారు. 6 నుంచి 9 నెలల్లో గద్వాలకు ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో తేలుతుంది అన్నారు కేటీఆర్. కానీ మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఊర్ల నుంచి, ఏమో పోస్ట్ పోన్ అవుతుందంట, కేటీఆర్ అన్న రాడంట, బిడ్డ మీరు జాగ్రత్త. మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్, ఎవరు ఏమిటిది, ఎవరికి బీఫామ్ ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే, చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లు వేసినాం. ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు. డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతోటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో పాటుగా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్పై మంత్రి కొండ సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచారన్నారు. తనపై ఎలాంటి కామెంట్స్ తేదలుచుకోలేదని అన్నారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశారని నాయని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు.
ఏదో అదృష్టం కొద్ది అయిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను ఎక్కువ కాదండి, అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం 200 కోట్లకు అమ్ముడుపై కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా కడియంను ఆశ్రయించుకుంటున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన కడియంపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్పీకర్ను సైతం కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలో 8 మంది లిఖిత పూర్వకంగా నిస్సిగ్గుగా మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసమే సీఎం కలిసినామని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినావు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. మరి ఆఖరికి పశువులు, గడ్డి తిన్న పశువులు, అన్నం తిన్న కుక్కలు విశ్వాసంతో పనిచేస్తాయి. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం నీకు లేదు. ఒకవేళ కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒప్పుకో, ముక్కు నేలకు రాయి, కేసీఆర్ గారిని కలువు, తెలంగాణ భవన్ రా, యూరియా సమస్యల మీద నువ్వు మాట్లాడు. చెంపలేసుకొని ముందుకొస్తే తప్పకుండా నిన్ను బీఆర్ఎస్ అంటాం. నువ్వు నీ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, నీ బిడ్డ భవిష్యత్తు కోసం పోయినావు. 200 కోట్లకు అమ్ముడు పోయినావు. జనగాం బీఆర్ఎస్ కార్యాలయంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దని మాట్లాడినోడే బేరం కుదిరిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలకుండా కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం. గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించారని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులను కలిసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్టు చేశారు పోలీసులు. హైకోర్టు తీర్పు ఇచ్చి 4 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం కానీ పబ్లిక్ కమిషన్ కానీ స్పందించలేదన్నారు. ఇలా కాలయాపన చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్వి పోరాటం ఆగదని తెలిపారు. లో రాజస్థాన్లోని చిన్న గ్రామం సియాన్ నుంచి మొదలైన విమల్ స్విచెస్ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా విస్తరించి నాణ్యతకు భద్రతకు చిహ్నంగా నిలిచింది. చిన్న స్విచెస్ పంపిణీతో ప్రారంభమైన ఈ యాత్ర మాడ్యులర్ స్విచ్లు, ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్స్, వైర్లు, కేబుల్స్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ వరకు విస్తరించింది. విజయవాడలో బలమైన స్థావరాన్ని ఏర్పరచుకున్న సోలంకి కుటుంబం 3 తరాలుగా వ్యాపారాన్ని ఆధునీకరించి అందుబాటు ధరలో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. నేడు 3000 డీలర్లు దేశవ్యాప్తంగా నెట్వర్క్తో విమల్ బ్రాండ్ విద్యుత్ భద్రతకు చిరునామాగా నిలుస్తోంది. Chube family enterprise with enduring values which my father and uncle have taught us. For us, Vimal is more than just selling switches or wires. What we value most of all is relationship with the people we work with. Our dealers are like families. Some have been with us for decades. We at Vimal focus on the quality of the product by following 2 basic criteria.
One is the quality of the raw materials which we use, and two is the process. Basically, you get good quality of the raw materials, the product is really good and it helps the end customer. తెలంగాణలో యూరియా కోసం కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కొరత అన్నదాతలను ఆగం చేస్తుంది. రేవంత్ పాలనలో యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు అన్నదాతలు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో నిల్చుంటున్నారు. పొద్దుంతా ఉన్న సరిపోను యూరియా దొరక్క నిరాశతో ఎదురుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇలాకాలో యూరియా కొరత లేదు, కానీ మంత్రుల నియోజకవర్గంలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక అమాత్యలో ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల రైతన్నులు రోడ్డెక్కుతున్నారు. కొన్ని చోట్ల యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి. యూరియా దొరక అన్నదాతలు అరగోసపడుతున్నారు. కొందరు నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తుంది. రాత్రనక పగలనక యూరియా కోసం అగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీపీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిడ్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు. చికిత్స నిమిత్తం రైతును ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునే వచ్చి క్యూలైన్లో నిల్చున్నా తమకు యూరియా దొరికే పరిస్థితులు లేకుండా పోయిందని వాపోతున్నారు. 20 రోజులుగా ఎదురు చూస్తున్నా కూడా తమకు యూరియా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రైతు మల్లెల నరసయ్య యూరియా ఎరువుల కొరతతో తీవ్ర ఆవేదన చెందారు. పొలానికి కావలసినంత యూరియా దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు నరసయ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి దగ్గర ఇప్పించిన నువ్వు కదా నువ్వు చేసుకోలేదు ఊరే పంట పోతే ఊరే కొరకు తప్ప పంట పోతే ఎవరి మీద పడుతుంది. సీఎం చంద్రబాబు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అందులో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి క్లాసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైన సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం సమాధానం చెప్పకుండా మంత్రులతో జగన్ని బూతులు తిట్టిస్తున్నారని ప్రశ్నించారు. 64 సీట్లు పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు. సిగ్గుపడాలి మీరు. ఇప్పటికైనా ఈ జీవోను రద్దు చేయాలి. ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము. ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వమే కట్టాలి. త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలతో, విద్యార్థులతో, అలాగే స్వచ్ఛంద సంస్థలతో, అందరితో, మాతో కలిసి వచ్చే అందరితో కలిసి
పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం, వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. 164 సీట్ల పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు. సిగ్గుపడాలి మీరు. ఇప్పటికైనా ఈ జీవోను రద్దు చేయాలి. విజయవాడలో గత రాత్రి డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలని అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. న్యూ రాజేశ్వరిపేట వద్ద ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కుటుంబ కలహాల వల్ల మద్యం సేవించిన వ్యక్తి గుండె పోటుతోటి ప్రభుత్వ ఆసుపత్రుల చికిత్స పొందుతూ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు సేవలు అందిస్తున్నాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. అతను వాళ్ళ చుట్టాల వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామో మాకు తెలీదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు, ఇట్లా నలతగా ఉందని తెలిసారు చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపీతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో అక్యూట్ ఎంఐతో కేసు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ సముద్ర తీరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. తీరానికి కొద్ది దూరంలో సముద్రంలోని నీరు ఆకాశానికి దారి కట్టింది. అలా కొన్ని మీటర్ల ఎత్తుకు ఎగబాకింది. ఈ వింతను చూసిన బీచ్లో ఉన్న వారంతా అవాక్కయ్యారు. కొందరైతే ఈ దృశ్యాన్ని తమ మొబైల్లో వీడియోలు తీసుకున్నారు. అలా సందర్శకులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా వంటి ప్రాంతాల్లో వచ్చే టోర్నాడోలను తలపించేలా ఉన్న ఈ దృశ్యం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.